కళ్ళ ఎదురుగుండా జరుగుతున్నటువంటి వాటిని జనాలకి ఒక రకంగా చెప్పాలా, మిగతా పారిశ్రామికవేత్తలకి మీడియాకు ఒకటిగా చెప్పాలి. పోర్టుల గురించి ఎంత తప్పుడు ప్రచారం చేశారు. నేను గతం నుంచి ప్రస్తావించాను. జగన్ చేస్తున్నది ఒక అద్భుతమైన భవిష్యత్తు పెట్టుబడికి సంబంధించిన కీలకమైన అంశం. మెడికల్ కళాశాలలు పెడితే ప్రజలకు ఇక్కడ మెడికల్ సదుపాయాలతో పాటుగా మెడికల్ సీట్లు లభిస్తాయి. అట్లాగే పోర్టులు కడితే ఆ పోర్టుల మీద వచ్చే ఆదాయం కోట్లకి కోట్లు, ఏడాదికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ లేదా వైబుల్ అమౌంట్ అనేటటువంటి వస్తానే ఉంటుంది. ఆదాయం అనేది ఎంతసేపటికి పన్నుల పేరుతో జనాలు వేధించకుండా ప్రభుత్వం సొంతగా సముపార్జించుకునేటటువంటి ఆదాయం కిందకి మారుతుంది అన్నటువంటి ఇంతకుముందే ప్రస్తావించారు. అందులో మెడికల్ కాలేజీలు పెట్టడానికి వెనకాల ఉన్న ఉద్దేశం కూడా, మెడికల్ కాలేజీలు పెడితే నిదానంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లోనే ఆపరేషన్స్ని అన్నిటి తీసుకొస్తే ఆరోగ్యశ్రీ ఖర్చు తగ్గుతుంది కాబట్టి ఇవి పెట్టుకొస్తున్నారు. ఇదంతా ఒక సిస్టమేటిక్ వేలో ఉందండి. కాకపోతే మధ్యలో ఓటమి అదంతా దెబ్బతింది. అయితే ఇప్పుడు